మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా సరే దానికి బేసిక్స్ ఒకటే ఉంటాయి. చిన్న బిజినెస్కైనా ఒకటే ఉంటుంది, పెద్ద బిజినెస్కైనా ఒకటే ఉంటుంది. ఆ మోడల్ అయితే మాత్రం మారదు. అది స్కేల్ ఏదైతే ఉందో చిన్న బిజినెస్ అయితే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఉంటుంది, పెద్ద బిజినెస్ అయితే పెద్ద ఇన్వెస్ట్మెంట్తో ఉంటుంది. కానీ బేసిక్ థింగ్స్ ఏంటి? బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. చిన్న బిజినెస్కి కూడా బ్యాలెన్స్ షీట్ అదే ఉంటుంది, పెద్ద బిజినెస్కి కూడా అదే స్ట్రక్చర్ ఉంటుంది. కానీ నెంబర్స్ మారుతూ ఉంటాయి అంతే. వాల్యూమ్స్ మారుతూ ఉంటాయి, నెంబర్స్ మారుతూ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ అంటే అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్ ఉంటుంది. ఇన్కమ్ ఎక్కువ ఉంటే ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటే లాభం వస్తుంది. సేమ్ ఇదే ఉంటుంది అనమాట. పెద్ద కంపెనీకి చేసుకున్నా సరే అదే ఉంటుంది. దీనిలో ఏంటంటే మనకి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవన్నీ బాగా తెలియాలన్నమాట. ఇవి తెలిస్తే కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ వేసాం అనుకోండి, కరెంట్ రేషియో వస్తుంది. ఆ రేషియో అనేది కరెంట్ అసెట్స్ న్యూమరేటర్లో ఉంది, కరెంట్ లయబిలిటీస్ అనేది డినామినేటర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు అసెట్స్ న్యూమరేటర్ పెద్ద వాల్యూ ఉన్నప్పుడు పాజిటివ్లో వచ్చింది అనుకోండి, డివిజన్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చింది అనుకోండి, అది 1 తర్వాత వచ్చింది అనుకోండి, అది మంచి ఇండికేషన్ అనమాట. ఇలాగ ప్రతి రేషియో మీద కూడా మనకు ఒక గ్రిప్ ఉండాలి. సో ఈ రేషియో అనాలిసిస్ అన్నీ కూడా బేసిక్స్ నుంచి ఫస్ట్ రేషియో అనాలిసిస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కొన్న రేషియో అనాలిసిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇది talentandforyou.in అనే వెబ్సైట్లో షేర్ మార్కెట్లో క్లాసెస్ వైజ్గా స్టార్ట్ చేస్తాను. ఈ రేషియో అనాలిసిస్ అన్నీ కంప్లీట్ అయిపోతే కంపెనీ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేది మనకు తెలిసిపోతాయి. తర్వాత చూద్దాం. ఇండికేటర్స్ అనేది తర్వాత చూడొచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ అయిపోండి. talentandforyou.inలో షేర్ మార్కెట్ ఫండమెంట్స్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ.